హలో అండి, ఈ వీడియోలో అయితే పప్పుల పొడి వేసి బీన్స్ తాలింపు ఎలా చేయాలో చూద్దాము. ఇది పప్పుచారులోకి కానీ రసంలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది సైడ్ డిష్గా. దీనికోసం అయితే ముందుగా ఇలా బీన్స్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బీన్స్లో రుచికి సరిపడా ఉప్పు పసుపు వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకోవాలి. నార్మల్గా అయితే బీన్స్ అనేది ఉడికేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పప్పుల పొడి కోసము ఇలా శనగగింజలు తీసుకుని దోరగా అయితే వేయించుకోవాలి. వేయించుకున్న శనగగింజలు 4-5 వెల్లుల్లి రెబ్బలేసి ఇలా బరగ్గా అయితే పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఉడకబెట్టుకున్న బీన్స్ కూడా వేసి ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ అనేది చూసి వేసుకోవాలండి. మనం ఆల్రెడీ బీన్స్ ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కదా, అందులోనే తగినంత కారం కూడా వేసి ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకోవాలండి. ఇది అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న శనగగింజల పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. లాస్ట్లో కొత్తిమీర చల్లుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై అయితే రెడీ అండి. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.